హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము రైల్వే సంస్థలోని బీఈఎంఎల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వేకెన్సీ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతా క్లారిటీగా చెప్తాను. పర్మనెంట్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అందరికీ మంచి అవకాశం. ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నచ్చితే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ ప్రాసెస్ మిగతా క్లారిటీ అనేది చూసుకుందాం మనం. ఇక్కడ నోటిఫికేషన్ అనేది మీరు చూసుకుంటే అప్లై ప్రాసెస్ అనేది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది అక్టోబర్ 18 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు అండి, ఎలా అప్లై చేయాలి మిగతా అనేది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పగలరు, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతానండి. అది గ్రూప్ సి పోస్ట్లోకి అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. బీఈఎంఎల్ లిమిటెడ్ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఇదే మీరు చూసుకుంటే డిఫెన్స్, ఏరోస్పేస్, అదేవిధంగా మైనింగ్, కన్స్ట్రక్షన్, రైల్ మెట్రో, బిజినెస్ సెక్టర్ అనేది గమనించండి ఫ్రెండ్స్. అని చూసుకుంటే పర్మనెంట్ ఉండడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. డిప్లొమా ట్రైనింగ్ మెకానికల్ వాళ్ళకి అనేది 52 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 27 ఉద్యోగాలు. తర్వాత డిప్లొమా ట్రైనింగ్ సివిల్ వాళ్ళకు 7 అండ్ ఐటీఐ ట్రైనింగ్ మిషనిస్ట్ వాళ్ళకు ఇక్కడ చూసుకుంటే 16 అండ్ ఐటీఐ ట్రైనింగ్ టర్నర్ వాళ్ళకు 16 అండ్ స్టాఫ్ నర్స్ వాళ్ళకైతే ఒకటైతే కేటాయించారు. టోటల్ అనేది చూసుకుంటే ఇక్కడ 119 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ గైస్ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగానే చూసుకోవచ్చు. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే మిగతాని చూసుకుంటే అండ్ డిప్లొమా ట్రైనింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే డిప్లొమా అయితే ఫుల్ టైం ఉండాల్సి అయితే ఉంటుంది మెకానికల్లో. అండ్ 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నిల్లని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోండి. అండ్ సాలరీ అనేది వీళ్ళకి స్టార్టింగ్ అనేది 23,910 రూపాయలు అనేది ఇక్కడ సాలరీ అయితే ఉంటుంది బేసిక్. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని దాదాపుగా అయితే 25,000 మనీ అయితే ఇక్కడ ఎర్న్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఆ ప్రొఫైల్ ఎలా ఉంటుంది మిగతాని పక్కన చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఎలక్ట్రికల్లో. అండ్ 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకు ఏజ్ లిమిట్, సాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిప్లొమా ట్రైనింగ్ సివిల్ వాళ్ళకు కూడా సేమ్ అయితే ఉంటుంది. డిప్లొమా సివిల్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఐటీ ట్రైనింగ్ టర్నర్ వాళ్ళకైతే వీళ్ళకనేది 60% మార్క్స్తో మీరు ఐటీ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది టర్నర్లో అనేది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు 1 ఇయర్ అనేది అప్రెంటిస్‌షిప్ అయితే ఎక్కడైనా మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. వీళ్ళకు సాలరీ అనేది స్టార్టింగ్ బేసిక్ అనేది 16,900 అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని దాదాపుగా స్టార్టింగ్ 25,000 రూపాయలు అయితే మీరు ఎర్న్ అనేది చేసుకోవచ్చండి మనీ అనేది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది మిగతాని ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఐటీఐ ట్రైనింగ్ మిషనిస్ట్ వాళ్ళకైతే ఐటీఐ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మిషనిస్ట్లో అనేది. ఎక్కడైనా మీరు అప్రెంటిస్‌షిప్ అనేది చేసి ఉంటే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోగలరు. మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి. మీరు సింపుల్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి అయితే 29 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐటీ వాళ్ళకి అనేది 18 నుంచి 29 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఇక్కడ ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుంది. ఇక్కడ క్లారిటీగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అనేది వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ మీరు ట్రైనింగ్ నర్స్ అనేది చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మినిమం 3 ఇయర్ డిప్లొమా ఇన్ నర్సింగ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీకు అవసరం లేదండి. అండ్ పే స్కేల్ అనేది చూసుకుంటే స్టార్టింగ్ 18,780 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని దాదాపుగా 21,000 రూపాయలు అనేది మనీ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు అనేది. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ క్లారిటీగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. గైస్ ఇక్కడ ఫస్ట్ అనేది చూసుకుంటే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందండి డిప్లొమా వాళ్ళు, అదేవిధంగా ఐటీ వాళ్ళకి అనేది. అండ్ ఈ టైంలో కూడా మీకు అనేది ఇక్కడ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తారు. అండ్ డిప్లొమా వాళ్ళకు ఫస్ట్ ఇయర్లో అనేది 17,000 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ ఇయర్లో 19,500 రూపీస్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ సక్సెస్ఫుల్గా ఇక్కడ మీరు ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ పర్మనెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఆ టైంలో అనేది స్టార్టింగ్ అనేది 23,910 రూపాయలు అనేది బేసిక్ అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల ఇక్కడ అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది.
తర్వాత ఐటీ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ ఇక్కడ మీరు ట్రైనింగ్ పీరియడ్లో అని చూసుకుంటే 14,000 రూపాయలు అనేది రావడం తీరుతుంది. అన్ని రకాల ఇక్కడ మిగతా అలవెన్స్ కలుపుకొని అయితే 16,500 అయితే రావడం తీరుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో అని చూసుకుంటే 18,000 రూపాయలు అనేది రావడం తీరుతుందండి. అండ్ గైస్ వీళ్ళకనేది బేసిక్ అయితే ఇంతకుముందు నేను చెప్పిన విధంగానైతే ఉంటుంది. 16,900 అనేది అన్ని రకాల అలవెన్స్ కూడా మీకైతే రావడం తీరుతుంది. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ వాళ్ళకు కూడా ఇక్కడ 2 ఇయర్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. వాళ్ళకు కూడా సేమ్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మీరు ఆఫ్టర్ 2 ఇయర్ అనేది కంప్లీట్ అనేది చేసుకున్న తర్వాత అయితే మీకు పర్మనెంట్ అనేది చేయడం తీరుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిబిటి టెస్ట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ మల్టిపుల్ చూస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు సిలబస్ అనేది చూసుకుంటే అండ్ క్వాంటిటివ్ అబిలిటీ, అదేవిధంగా ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన బేసిక్ నాలెడ్జ్ అయితే చూస్తారు. అదేవిధంగా మీ సబ్జెక్టుకు సంబంధించిన ట్రేడ్కు సంబంధించిన ఇక్కడ సిలబస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారండి. అండ్ గైస్ ఇక్కడ లాంగ్వేజ్ చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ కంప్యూటర్ ఎగ్జామ్ బేస్డ్ అనేది ఇక్కడ మీకు సెంటర్స్ అయితే ఓన్లీ 4 మాత్రమే ఇవ్వడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే లేవు. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులో అయితే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. బెంగళూరులో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి, దగ్గరలో ఉంటుంది కాబట్టి. అండ్ రైటింగ్ ఎగ్జామ్ ఇక్కడ మీరు కంప్యూటర్ చేసుకున్న తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే చూస్తారు. అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనేది అక్టోబర్ ఇక్కడ 18 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకోండి. ఆల్ ఇండియా నేషనల్ వాళ్ళైతే అప్లికేషన్ అనేది పెట్టుకోగలరండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది చూసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా అనేది. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.